పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో యాసిడ్ పురుగులు కలకలం రేపుతున్నాయి. యాసిడ్ పురుగుల దాడితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొదట్లో ఒక్క గ్రామానికే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దాదాపు నెల రోజుల నుంచి యాసిడ్ పురుగుల బెడద ఉందంటూ స్థానికులు వాపోతున్నారు. రోజువారీ కూలీ పనులకు వెళ్లేవారు ఈ పురుగుల దెబ్బకు దురదతో అల్లాడిపోతున్నారు. నర్సరీల్లో పనిచేస్తున్న కూలీలను యాసిడ్ పురుగు వణికిస్తోంది. నర్సరీల్లో మొక్కల ఏరువేత, మొక్కల్ని కదిలించే సమయంలో ఈ పురుగులు ఒళ్లంతా పాకుతున్నాయి. ఈ పురుగుల్ని తొలగించే క్రమంలో చేతులతో వాటిని నలిపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వారికి దద్దుర్లు ఏర్పడి దురద, మంటతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పురుగులు చూడటానికి చీమల్లాగే పొడవుగా ఉన్నాయి. ఈ పురుగుల్ని పెడిరో బీటల్స్, యాసిడ్ పురుగు అని పిలుస్తారు. ఒకవేళ ఈ పురుగు ఒంటిపై పాకితే భయంతో నలిపేస్తున్నారని, అప్పుడు పురుగు తోక చివరి భాగంలో పెడిరిన్ అనే విష పదార్థం పైకి వస్తుంది. ఫలితంగా చర్మంపై అలర్జీ వల్ల దద్దుర్లు వస్తాయి. మరోవైపు ఇళ్లలోకి కూడా యాసిడ్ పురుగులు భారీగా చేరుతుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి యాసిడ్ పురుగుల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు యాసిడ్ పురుగులతో ఎలాంటి ప్రాణహాని లేదంటున్నారు జిల్లా వైద్యాధికారులు. వర్షాలు పడే సమయంలో ఇలాంటి పురుగులు రావడం సహజమే అని పేర్కొన్నారు. పురుగు వాలినప్పుడు దాన్ని చేతితో తాకడం కానీ నలిపివేయడం చేస్తే దాని నుంచి వచ్చే యాసిడ్ ద్రవంతో చర్మంపై దద్దుర్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. దద్దుర్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాడితే సరిపోతుందని సూచించారు. ఈ ఏరియా ఫేస్ మీద వచ్చింది. ఈ ఏరియా ఇంకా ఇక్కడ లోపల కూడా పట్టుకుని తీసేటట్టు ఏమైంది సేమే కదా. ఇంకా ఇక్కడ లోపల కూడా ఎక్కడైనా ఉందా వచ్చిన ప్యాచ్. ఇది తామర లాగా ఉంటది, సప్పి లాగా ఉంటది. మంత్రం మీకు